నమస్కారం అండి. ఈరోజు మనం గాజేరగూడెంలోని రైతు దగ్గరకు వచ్చాము. ఇది మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి వెరైటీ వేయటం జరిగింది. వారు కోరిక మీద ఫోన్ చేశారు మనకి ఫీల్డ్ చూడడానికి రమ్మని. ఏమండి, ఏం పేరండి? రామిరెడ్డి వెంకటేశ్వరరావు. రామిరెడ్డి వెంకటేశ్వర. మీరు వేసిన వెరైటీ పేరు? కావ్య. ఎట్లా ఉందండి మీకు కావ్య? బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట అండి? ఇది మీకు మనకి 100 రోజులు దాటిపోయిందా? 110. 110 రోజులు. మీకు ఈ విత్తనం ఎలాగ అనిపించిందండి? మీకు బాగుందండి. వెరైటీ బాగుందా? బాగానే ఉంది. కాపుకి ఎట్లా అనిపిస్తుంది మీకు? చిక్కదనం అండి. చిక్కదనం. మీకు పెట్టుబడి సార్ ఇది? పెట్టుబడి అంటే పెట్టుబడి కొద్దిగా ఎవరైనా తట్టుకుందండి నల్లికి. ఈ సంవత్సరం అసలు మీకు చుట్టుపక్కల ఎక్కడన్నా తోటలు మంచిగా ఉన్నాయి వర్షాలకి? లేవు. తుఫాన్ దగ్గర నుంచి అంతా పంట పోయింది కదా తోటలో. ఇప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది ఈ వెరైటీ? తోట వెరైటీ కాపు చిక్కదనం ఎట్లున్నాయండి? వైరస్ తట్టుకోవడం తట్టుకుంది. నల్లి టైంలో ఇప్పుడు ఈ టైంలో మీకు ఇట్లా ఫ్లవరింగ్ ఇంకా ఉన్నాయి కదా, బాగుందంటారా? బాగానే ఉందండి. ఎక్కువ కొమ్మలు వచ్చినాయండి మీకు చిల్లలుగా? మొత్తం కొమ్మలు బాగున్నాయా? బాగుంది. మీకు ఇది క్వాలిటీ కనుక బాగా నచ్చింది. కాయ సైజు కనుక ఎట్లుందండి? బాగానే 4 అంగుళాల నుంచి 3.5 ఆ సైజ్ అండి. బాగా చిక్కదనంగా ఉందండి కాపు. కాయ కలర్ కనుక అంతా బాగుందండి. మీకు హ్యాపీయేనండి? ఈ వెరైటీ వేసినందుకు సంతోషంగా ఉందా? హ్యాపీయేనండి. ఈ సంవత్సరం ఈ పెట్టుబడుల్లో ఈ టైంలో మనకి ఇట్లా ఉందంటే తోట చాలా బాగున్నట్టేగా? గ్రేటేగా. వచ్చే సంవత్సరం రైతులందరూ వేసుకోవచ్చు అంటారా ఈ వెరైటీలు? వేసుకోవచ్చండి. ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వేసుకోవచ్చండి. ఓకే అండి. ఇది కావ్య. ఓకే.